కొడతారు నల్గొండ జిల్లా ప్రజలని చెప్పడం ద్వారా మీ బిడ్డని మీ నాయకుని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఈ రోజు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా చేసి మీ జిల్లాలో ఉండే పెద్ద ప్రాజెక్టులు కాబట్టి చిన్న ప్రాజెక్టులు కావచ్చు కానీ పిల్లాయి కాలువ కావచ్చు ధర్మారెడ్డి కాలువ కావచ్చు భువనగిరి ప్రాంతంలో మా కుంభమణిలు అడిగే ప్రాజెక్టులు కావచ్చు ఈ రోజు మునుగోడు దేవరకొండ ప్రాంతానికి నీళ్లు ఇవ్వడం విషయంలో కావచ్చు ఏది ఏమైనా నగరేకల్ ఏ ప్రాంతమైనా తుంగతుర్తైనా ఖచ్చితంగా మీ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి అవసరమైన నిధులు ఎన్ని కావాలన్నా ఎన్ని వేల కోట్ల రూపాయలైనా అడగవలసిన అవసరం లేదు మీరు బాజాప్తా తీసుకోండి అని మా ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు ఈ రోజు అనుమతి ఇచ్చిండ్రు అందుకే ఇవాళ మంత్రులందరినీ ఉప ముఖ్యమంత్రి గారి తరఫున ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నల్గొండ జిల్లా ప్రాజెక్టులు ఎస్ఎల్బిసి కావచ్చు బ్రాహ్మణవెల్లి కావచ్చు పిలాయి కాలువ కావచ్చు ధర్మారెడ్డి కాలువ కావచ్చు ఈ ప్రాంతానికి కృష్ణా నది జలాలను ప్రవహింపజేయడం ద్వారా ఈ నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేసి తెలంగాణకే కాదు దేశానికే తలమానికంగా ఆదర్శంగా నిలబెట్టాలన్న ఆలోచన ఈ రోజు మన ప్రభుత్వం చేస్తున్నది ఇదే కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా సివిల్ సప్లైస్ మినిస్టర్ గా ఈ రోజు బాధ్యత వహిస్తూ మేము ఆనాడు చెప్పినాం వరి పండించండి అని గత ప్రభుత్వం చంద్రశేఖరరావు గారు అన్నారు వరి వేసుకుంటే మీరు ఉరి వేసుకున్నట్టే వరి కొనుగోలు కేంద్రాలు మేము తెరవము వరి కొనము మేము మీరు వేసుకుంటే మీ కర్మ అని ఆనాటి ప్రభుత్వం చంద్రశేఖరరావు గారు అన్నారు కానీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సివిల్ సప్లైస్ మినిస్టర్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి ఈనాడు ఐకేపీ కేంద్రాలు 8,500 ఐకేపీ కేంద్రాలు తెలంగాణలో నలుమూలల తెరిపించడం ద్వారా వరి పండించండి కనీస మద్దతు ధరనే కాదు 500 రూపాయల బోనస్ ఈ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఇస్తామని పిలిపించి నల్గొండ జిల్లాలో 5,12,000 ఎకరాల వరి పండించి రైతులు దేశానికి ఆదర్శంగా నిలబడ్డారు అందులో 2,70,000 ఎకరాల సన్న వడ్లను నల్గొండ జిల్లా ప్రజలు పండించారు అందుకే ఈరోజు 3 రోజుల్లో మీ అమ్మిన వడ్లకు పైసలు ఇవ్వడమే కాదు 500 రూపాయల బోనస్ ఇవ్వడం ద్వారా రైతు అంటే ఆత్మగౌరవంతో బ్రతకాలి రైతుకు వ్యవసాయం దండగ కాదు వ్యవసాయం అంటే పండగ ఆ పండగ ప్రజా పాలనలో ఇందిరమ్మ రాజ్యంలో జరగాలి అని ఇవాళ మీకందరు కూడా వరి పండించిన వాళ్ళు గుండెల మీద చేతులు వేసుకొని నిశ్చింతగా నిద్రపోయేటట్టు ఈ రోజు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది అందుకే మిత్రులారా ఉమ్మడి రాష్ట్రంలో లేని విధంగా ఈ దేశంలోనే ఈసారి తెలంగాణ రాష్ట్రంతో పోటీపడ్డ వరి రైతులే లేరు 66 లక్షల ఎకరాలలో 1,53,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండించి ఈ దేశం మొత్తం మీదనే తెలంగాణ మొదటి స్థానాన్ని సాధించింది ఈ తెలంగాణ రాష్ట్రంలో 5,12,000 ఎకరాల వరి పండించి నల్గొండ తెలంగాణలో మొదటి స్థానంలో నిలబడ్డదని నేను ఈ రోజు ఈ సందర్భంగా గర్వంగా నేను చెప్పదలుచుకున్నా అందుకే నల్గొండ రైతాంగాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా అందుకే చంద్రశేఖరరావు గారికి ఈరోజు నేను చెప్పదలుచుకున్నా మీరు అధికారంలో ఉంటే చెలాయిస్తాం ఓడిపోతే ఫామ్ హౌస్ లో పడుకుంటామనే విధానము ఇది మంచిది కాదు మీకు మీ అనుభవానికి మీ హోదాకు ఈ రోజు నేను సూటిగా వారిని ఒకటే మాట అడుగుతున్నా మేమందరం ఎన్నికల్లో పోటీ చేయలేదా ఓడినా గెలిచినా ప్రజల్లో ఉండలేదా ఒక్కసారి కాదు 2 సార్లు మీరు గెలిచినారు మేము ఓడినాం మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పెద్దలు జానారెడ్డి గారు నిరంతరం ప్రజల మధ్యలో ఉండి శాసనసభలో పాలక పక్షానికి సలహాలు సూచనలు ఇస్తూ ప్రభుత్వం చేసే తప్పిదాల మీద వారు సూటిగా పదునుగా ప్రభుత్వాన్ని నిలదీశారు అదే విధంగా మిత్రుడు బట్టి విక్రమార్క గారు మరొక 5 సంవత్సరాలు సిఎల్పి నాయకుడిగా మా ఎమ్మెల్యేలను మీరు గుంజుకున్నా ముక్కవని ధైర్యంతో సిఎల్పి హోదాను మీరు తొలగించినా ఏ రోజు అధైర్య పడలేదు ధైర్యంగా 5 మంది శాసన సభ్యులతో పంచ పాండవులలాగా అందులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కూడా ఎంబడి పెట్టుకొని మీతోని కొట్లాడి నెంబర్ కాదు సమస్యలను ప్రస్తావించడం
ప్రతిపక్ష బాధ్యత అని ప్రజా సమస్యల మీద చట్ట సభలలో